హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాగేస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ని అయితే చూపించబోతున్నానండి. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఈ ప్రోడక్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. మీకు కూడా కావాలంటే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి, మంచిగా హెల్ప్ అవుతుంది. ఒకసారి ఈ ప్రోడక్ట్ ఏంటి ఎలా ఉంది చూసేద్దాం. ఇదేం లేదండి, మనకి హెయిర్ స్టీమ్ చేసుకోవడానికి హెయిర్ స్టీమర్, ఒక మంచి పోర్టబుల్ హెయిర్ స్టీమర్ క్యాప్ అండి. ఇప్పుడు మనం సెలూన్స్కి అలా వెళ్తే హెయిర్ స్పా చేయించుకున్నా, డీప్ ఆయిలింగ్ చేయించుకున్నా, అక్కడ హెయిర్ స్టీమ్ చేయించుకుంటాం కదా, సేమ్ మనకి అలాగే యూజ్ అవుతుంది. ఎట్ హోమ్ మనం ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ హెయిర్ స్టీమ్ క్యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు డీటెయిలింగ్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ ఎందుకు, గెట్ ఇన్ టు ది వీడియో. మనకి నచ్చిన మంచి ఒక హెయిర్ ఆయిల్ని తీసుకొని మన హెయిర్ మొత్తం స్కాల్ప్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు చక్కగా హెయిర్ అంతా ఇలాగా అప్లై చేసేసుకోవాలండి. మనం ఒకసారి హెయిర్ అంతా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ఇలాగా నాట్ చేసేసుకోవాలి. మనం హెయిర్ అంతా చుట్టేసి ఇలా నాట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఎటువంటి ఇలాగా టిక్ టాక్స్తో కానీ ఐరన్ పిన్స్తో కానీ టచ్ చేయొద్దండి, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ క్యాప్ కాబట్టి. సో ఐరన్ పిన్స్ అస్సలు పెట్టి యూస్ చేయొద్దు. ఇలాంటి క్లచర్స్తో కూడా హెయిర్ని టచ్ చేయొద్దండి, దాంట్లో కూడా ఐరన్ మెటీరియల్ ఉంటుంది. సో నార్మల్గా హెయిర్ని టచ్ చేసేసుకొని ఏ క్లిప్స్ లేకుండా ఇలా ఒక షవర్ క్యాప్ తోటి హెయిర్ మొత్తంని కవర్ చేసేసుకోవాలండి. ఇది రీయూజబుల్ షవర్ క్యాప్, మనం వాష్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డిస్పోజబుల్ షవర్ క్యాప్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దాంతో మనం ఇలాగా హెయిర్ అంతా చక్కగా హెడ్ అంతా మనకి కవర్ అయ్యేలాగా ఇలాగా కవర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం హెయిర్ స్టీమ్ క్యాప్ని చక్కగా ఇలాగా ప్లగ్ ఇన్ చేసేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో హీట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి. దీంట్లో మనకి ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి మీడియం హీట్ కావాలంటే ఫస్ట్ స్టెప్ ఆన్ చేస్తే సరిపోతుంది. లేదంటే మనకి హీట్ ఇంకొంచెం కావాలి అంటే మనం సెకండ్ స్టెప్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఆన్ అయినప్పుడు లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ స్టీమ్ క్యాప్ని చక్కగా మన హెడ్ అంతా కవర్ అయ్యేలాగా చక్కగా కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది లూజ్ కానీ ఎలా ఉంటే మన హెడ్కి సరిపోయేలాగా ఇలాగ సైడ్న మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఇస్తారు. ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని మన హెడ్కి సరిపోయేలాగా ఫిట్ చేసేసుకొని ఒక 5 to 10 minutes అలాగా మంచిగా హీట్ అవ్వనివ్వాలండి. మనకి హీట్ అనేది సరిపోయింది అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు క్యాప్ మనకి హీట్ ఉన్నంత వరకు అలా ఉంచేసుకోండి. ఒక 10 to 15 minutes తర్వాత మనం చక్కగా ఈ క్యాప్ని ఇంకా షవర్ క్యాప్ని రెండింటిని రిమూవ్ చేసేస్తే మనకి స్కాల్ప్లో మంచిగా హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మంచిగా మన హెడ్ అంతా స్టీమ్ అవుతుంది. మన ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ కూడా మంచిగా స్కాల్ప్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఫింగర్స్ తోటి లైట్గా ఇలాగా మసాజ్ చేసుకొని ఇలాగా హెయిర్ మసాజర్ని కూడా తీసుకొని మంచిగా ఇలాగా ఒకసారి మసాజ్ చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనం పెట్టుకున్న ఆయిల్ అంతా స్కాల్ప్లోకి మంచిగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకా హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఇలాగా మనం అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారైనా మన హెయిర్ని ప్యాంపర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మసాజ్ చేసుకున్న తర్వాత మంచి షాంపూ ఇంకా కండిషనర్తో హెయిర్ని అయితే వాష్ చేసుకుంటే చూసారు కదా, డ్రై అయిన తర్వాత హెయిర్ ఎంత సాఫ్ట్ అండ్ సప్పుల్గా వచ్చేసిందో. నా హెయిర్ చాలా సూపర్ ఫ్రీజీ హెయిర్ అండి. ఈ స్టీమ్ క్యాప్ యూస్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ సపుల్ స్మూత్గా అవుతుంది. అంతేకాని ఈ హెయిర్ క్యాప్ యూస్ చేయడం వల్ల హెయిర్ స్ట్రైట్గా అయిపోతుంది అలా నేను చెప్పను. మన హెయిర్ అయితే చాలా హెల్దీగా సప్పుల్గా ఫ్రీగా అవుతుంది. చాలా బాగుంటుందండి. ఈ హెయిర్ నేను ఎటువంటి కోమ్ చేయలేదు, జస్ట్ ఎయిర్ డ్రై చేస్తేనే హెయిర్ ఎంత బాగుంది చూసారు కదా. ఇది యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది కొంచెం ఎక్కువ హెల్దీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇంకా హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. ఇంకా మనకి హెయిర్ రీగ్రోత్స్ కూడా స్టార్ట్ అవుతుంది. స్పా క్రీమ్ తోటి హెయిర్ స్పా చేసుకున్నప్పుడు కూడా
ఈ క్యాప్ చాలా మంచిగా యూజ్ అవుతుందండి. సో ప్రోడక్ట్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేకాదండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్.